సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి తెలవనోళ్ళు ఎవ్వలేరు. అప్పట్లో వాళ్ళ షెట్టా పట్టాలు, వాళ్ళ పోస్టులు, వీడియోలు చిన్నగా తిరిగినాయి ఆ సోషల్ మీడియాలో. మన దరిద్రానికి వీళ్ళిద్దరు పెండ్లి చేసుకొని ముద్దులు పెట్టుకొని ఓ సినిమా కూడా తీసి మనకి ఇంకింత పిచ్చి లేపిర్రు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ట్రెండింగ్లు ఉండే అప్పుడు ఈ అందమైన జంట. మెల్లమెల్లగా ఇక జనాలే అలా ముచ్చట నిడిచి వేరే కథ ముందటేసుకురా అనుకునే లోపే మళ్ళా ఓ పోస్టుతోనే ఎంట్రీ ఇచ్చిరుగా. అబ్బా చూసిరా ఘోరాన్ని. ఆ ఫోటోనే చూసి బీరిపోకుట మీద మ్యాటర్ కూడా చదువుర్రి, ఇంకింత పిచ్చెక్కుతుంది. ఆడ ముచ్చటేందంటే ఈ ప్రేమ జంట ఏదో పని మీద పోతుంటే ఎయిర్పోర్ట్లో ఒక ఆమె వీళ్ళని చూసి ముడిచిపోయి మేడం తానికి దెబ్బదా ఉరికొచ్చి, అబ్బా మేడం మీ జంట అంటే నాకు మస్తు ఇష్టం సార్ మీరు పవిత్ర మేడం మీద చూపించే ప్రేమ కేరింగు, మీరు ఆమెను ముద్దుగా అమ్ము అని పిలుస్తుంటే నాకెంతో సంతోషం అనిపిస్తుంది. మీరు చాలా మంచోళ్ళు, జెంటిల్మెన్ సార్. మీరు బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ పట్టించుకోకుర్రి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని మాట్లాడి మీకు స్మాల్ గిఫ్ట్ అని చెప్పి మిఠాయిలు చేతిలో పెట్టి పోయిందట. ఇక ఈ జంటకు ఆనందం ఆగక ఈ ముచ్చట మనకే తెలిస్తే ఎట్లా? ఆమె ఎవలో తెలియదు కానీ ఆమె మాటలల్లో నిజాయితీ ఉంది, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అందుకే అందరికి ఎరక కావాలని ఈ పోస్ట్ పెట్టిండట సారు. ఈ ఇంతటి ఘోరాన్ని చూసినాక మనోళ్ళు ఊరుకుంటారా? చాలమ్మా, పానిపాట లేని మహిళామని నువ్వు ఎవలో కానీ మస్తు మాట్లాడినావు. ఆయన సిద్ధాంతి, ఈమో వేదాంతి. చేసుకున్న పెండ్లాం పిల్లల్ని గాలికి వదిలేసి ఆయన కట్టుకున్నోని కాలదాన్ని ఈమె చేస్తున్న ఉద్దారకం చాలు. వీళ్ళు చేస్తూనే చెండాలపు పనులంటే ఇక మీదికెళ్ళి నువ్వు ఒకదానివి. చాలే పోయి పక్క కాడుకోపో అనుకుంటా మేము చేసి మరాడుచుకుంటారు. ఈ పోస్ట్ కనుక వీళ్ళిద్దరి ఇంటోళ్ళు చూస్తే వీళ్ళ కథ ఏందో.